కాంగ్రెస్ పోల్ సెల్ఫ్ గోల్ ఈ పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనే ముద్దు. ఆన్లైన్ పోల్లో తేల్చి చెప్పిన జనం. అధికార పార్టీకి మైండ్ బ్లాక్. రాష్ట్ర కాంగ్రెస్ అధికారిక క్యాండిల్లో పాలనపై రెఫరెండం. ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన ఏడాది కావాలంటూ వెటకారం. ఎక్స్ వేదికగా ఓటింగ్ దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చిన ప్రజలు. బయట పడిన ప్రభుత్వ వ్యతిరేకత. కామెంట్లోనూ నిప్పులు. బాట్ ఫేక్ అకౌంట్లను రంగంలోకి దింపిన మారని ఫలితం. అయినా అంతిమ తీర్పులో కేసీఆర్ పాలనకే జై కొట్టిన జనం. రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఓటేసిన 67% మంది. జాతీయ స్థాయిలో భారీ చర్చ. నష్ట నివారణకు నేతల ప్లాట్లు. సోషల్ మీడియాలో తాము వీక్ అంటూ పీసీసీ చీఫ్ ముక్తయింపు. ఆర్టీవీ ఇతర ఛానళ్ల లైవ్ పోలింగ్లోనూ ఇదే తరహా ఫలితం. నిన్న కాంగ్రెస్ పార్టీ పోల్ నిర్వహించిన ఎక్స్ వేదికగా పోల్ పెట్టడం జరిగింది. ఆ పోల్ పెట్టిన విధానంలో ఫామ్ హౌస్ పాలన బెటరా, ప్రజాపాలన బెటరా అని పెడితే కేసీఆర్ పాలనకే జనం 67% ఓటింగ్ వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి పాలనకు 33%. అంటే ఇంత అధ్వానంగా ఒక సంవత్సర కాలంలోనే రేవంత్ రెడ్డి పాలన గ్రాఫ్ పడిపోయింది కాంగ్రెస్ పాలన. అంటే ఫామ్ హౌస్లో ఉండి కూడా కేసీఆర్ బాగానే చేశాడు, కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని ఈ ఫెయిల్ అయ్యండి ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. అంటే ఇంత అధ్వానంగా మారిన కాంగ్రెస్ పార్టీ విధానం. దీన్ని ఫేక్ అకౌంట్ల ద్వారా చేసినా కూడా కేసీఆర్కి ఎక్కువ శాతంలో ఓటింగ్ వస్తుంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఎక్కడికక్కడ నిప్పులు జరిగిన ప్రజలు మరియు విద్యార్థులు మరియు వీరు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా మేము వీక్ ఉన్నామని పీసీసీ గారు చెప్పుకోవడం జరుగుతుంది, అంటే సమర్థించడం జరుగుతుంది. అంటే ఆ రోజు మీరు గవర్నమెంట్ రాదందుకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం ఏంటంటే సోషల్ మీడియానే నమ్ముకున్నాం, కానీ ఇవాళ తీర్పు వ్యతిరేకంగా అచ్చుడుతోనే మేము సోషల్ మీడియాలో వీక్ అని చెప్తున్నాం. ఆర్టీవీ ఛానళ్ళు పెట్టిన ఎక్స్ వేదికలో కూడా కేసీఆర్కే జై కొట్టారు. దీనిపై పెద్ద వ్యక్తులు కూడా చర్చలు చేస్తున్నారు. ఏంది కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి కూడా మంచిగానే పాలన వల్ల 65% ఓటింగ్ రావడం ఏందని ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇంత దారుణంగా ఫెయిల్ అయ్యిండు సంవత్సర కాల పాలనలోనే అని తెలియజేయడం జరుగుతుంది.